ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. ఇప్పుడు మాలాంటి వాళ్ళం మేము బాధితులకు బాసటగా నిలబడతాం, కానీ న్యాయం చేయాల్సింది ఎమ్మెల్యేగా నువ్వే కదా. ఇక్కడ నుంచి ఓట్లు వేయించుకొని అత్యున్నతమైన మెజారిటీతో అసెంబ్లీలో మాట్లాడుతుంది నువ్వు కదా. మరి నువ్వు ఓట్లు వేయించుకొని నువ్వు ఈ రోజు నీ ప్రజలకు కష్టం వస్తే నువ్వు కనపడకుండా పోతే రేపొద్దు నా దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి కదా వెదజల్లి ఎమ్మెల్యేగా అవుదామంటే ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు కదా. మేము బాధితులకు తోడుగా ఉంటాం, అంత మాత్రం చేత న్యాయం చేయగలిగింది మీరే కదా. న్యాయం చేయగలిగిన స్థాయిలో ఉంది మీరు. ఢిల్లీ స్థాయిలో కనెక్షన్స్ ఉంది మీకు, ప్రభుత్వంతో కనెక్షన్స్ ఉంది మీకు. మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడగలరు, ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడగలరు, అవసరమైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో మాట్లాడగలరు, మున్సిపల్ శాఖ మంత్రితో మాట్లాడగలరు. కనీసం 42 మంది కోట్ల రూపాయలు పూసి కొనుక్కున్నటువంటి భూములు ఈరోజు దారాదత్తం, ఈరోజు రాత్రికి రాత్రి డిమాలిషన్ చేస్తుంటే ఒక మినిస్టర్ గారికి చెప్పి కొన్ని రోజులు సుప్రీంకోర్టులో కేసు తేలేంత వరకు ఆపలేకపోయిన ఎమ్మెల్యే మీరేం ఎమ్మెల్యే అండి. సో ప్రజలందరూ కూడా మీ ఎమ్మెల్యేని నిలదీయండి. మేమందరం కూడా తోడుగా ఉందాం, కలిసికట్టుగా ప్రయత్నం చేద్దాం. వీలైనంత వరకు లీగల్గా ఎంతవరకు అయితే మీకు న్యాయం జరగాలో అంతవరకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాటం చేస్తాను. మా అందరం కూడా పోరాటం ఉన్నాం. మీరందరూ దిగులు పడద్దు, మీ అందరికి భరోసాగా మేము ఉన్నామనేటువంటి మాటనైతే నేను మీకు చెప్పదలుచుకున్నానమ్మా. మీకు ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు ఖచ్చితంగా రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం మిమ్మల్ని కాపాడుతుందని అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. పరిపాలన ఎలా ఉందో చెప్పడానికి ఆ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి పోలీసుల తీరు, అధికారుల తీరు ఒక మచ్చుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరే ఈ అంశాలకి ప్రభుత్వాన్ని విమర్శించటం కాకపోయినప్పటికీ ఈరోజు 42 కుటుంబాలు కొన్ని 10 సంవత్సరాల నుంచి కష్టపడి రూపాయి పోగేసి సేల్ డీడ్ల ద్వారా అన్ని టైటిల్ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి బ్యాంక్ లోన్స్ తీసుకొని పక్కా ఆధారాలతోటి సేల్ డీడ్ల ద్వారా ఇళ్ళు కొనుక్కున్న తర్వాత 40-50 సంవత్సరాల తర్వాత ఈరోజు ఓవర్ నైట్ వచ్చేసి ఈ ఇళ్ళని మావి అని పోలీసులతోటి అధికారులతోటి కనీసం సామాను తీసుకునే అవకాశం కూడా లేకుండా మొత్తం డిమాలిషన్ చేసి శ్మశానంలాగా తయారు చేసినటువంటి ఈ పరిసరాలను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా మహిళల్ని, చిన్నపిల్లల్ని, విద్యార్థుల్ని ఈరోజు రోడ్డు మీద కూర్చొని ఆశ్రమం లేక, తినటానికి తిండి లేక, ఎక్కడుండాలో తెలియక, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక కష్టపడి సంపాదించుకున్న రూపాయి రోడ్డు పాలైపోతుంటే వాళ్ళ ఆర్తనాదాలు చూస్తుంటే నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తుంది. పోలీసులు రాజకీయ నాయకుల అండదండలతో, భూబకాసురుల అండదండలతో కోట్లాది రూపాయలు తీసుకొని సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా అత్యంత దుర్మార్గంగా రాత్రికి రాత్రి బుల్డోజర్లతోటి డెమాలిషన్ చేసినటువంటి విధానం పూర్తి స్థాయిలో ఖండించాల్సినటువంటి అంశం. డీసీపీ కావచ్చు, కమిషనర్ కావచ్చు, సిఐ కావచ్చు, మీ అందరూ కూడా రేపు సుప్రీంకోర్టు ముందు ఖచ్చితంగా చేతులు కట్టుకొని కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టులో నిలబడాల్సిందే. మీ ఉద్యోగాలు ఇప్పదీసేంత వరకు, మీ యూనిఫామ్లు ఇప్పదీసేంత వరకు, మిమ్మల్ని ఉద్యోగాల్లో నుంచి కిందకి దించేసేంత వరకు, డిమోషన్ చేసేంత వరకు, ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేసేంత వరకు ఈ బాధితులకు అండగా ఖచ్చితంగా జయభీమరావు భారత్ పార్టీ, జడా శ్రావణ్ కుమార్ మీ వెనకుంటారని అయితే నేనైతే మాత్రం అందరికీ అందరికీ కూడా మాటిస్తున్నా. అమ్మ, వీలైనంత వరకు మీ బాధను పంచుకోవడానికి ఎంతవరకు లీగల్గా అవకాశం ఉందో, ఎంతవరకు రాజకీయంగా అవకాశం ఉందో, ఎంతవరకు రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయడానికి అవకాశం ఉందో మీ అందరి తరపున కూర్చోవడానికి బాధితులందరికీ బాసటగా మేము కూడా ఉన్నామని చెప్పడానికి నేను మా కార్యకర్తలందరికీ చెప్పాను. ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము బాధితులతో ఉండటానికి శతవిధాల ప్రయత్నం చేస్తాం. వీలైతే లీగల్గా కూడా వీళ్ళకు ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఏందో ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఒకటైతే మాత్రం కన్ఫర్మ్, పోలీసులు, అధికారులు కోట్లాది రూపాయలు తీసుకొని ప్రజాప్రతినిధులతో ఈ లోకల్ ఎమ్మెల్యేతో కూడా కుమ్మక్కైనాడనే సమాచారం, ప్రాథమికమైన సమాచారం మా దగ్గర. ఎక్కడికి వెళ్ళాడండి సుజనా చౌదరి? ఏం గాడిదలుగా వస్తున్నావా? ఏం గాడిదలుగా వస్తున్నావా సుజనా చౌదరి? నాకు అర్థం కాదు. 30 రోజులు 40 రోజుల ముందుకు ఎలక్షన్ ముందుకు వచ్చావు. ఇక్కడ బౌండరీస్ ఏంటో తెలియదు, ఇక్కడ ప్రజల అవసరాలు ఏంటో తెలియదు. ఈరోజు ఎక్కడో ఢిల్లీలో